హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు వీడియో ఎయిర్ ఫ్రైయర్ సిరీస్లో ఎపిసోడ్ 2 అండి. ఆల్రెడీ ఎపిసోడ్ 1 మన ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎపిసోడ్ 2 అండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా, డెలిషియస్గా వచ్చిందండి. ఎగ్ శాండ్విచ్ ఇన్ ఎయిర్ ఫ్రైయర్ ఎపిసోడ్ 2 అండి. నేను ఇది కిడ్స్ కోసం చేశానండి. అంటే నాకు యాక్చువల్గా 2 ఇయర్స్ బాబు ఉన్నాడు. సో తన కోసం మ్యాక్సిమం చేశానండి నేను. అందుకే ఎటువంటి వెజిటేబుల్స్ వేయలేదు, ఆనియన్స్ ఏం వేయలేదు. జస్ట్ ఎగ్ స్క్రాంబుల్ చేసి ఉప్పు, పసుపు, కారం, ధనియా, జీరా పౌడర్ వేసాను. జస్ట్ బ్రెడ్స్ ఇలా స్లైసెస్లా కట్ చేశాను. మీకు నచ్చిన షేప్లో మీ బేబీ ఏది ఇంట్రెస్టింగ్గా తింటారో ఆ షేప్లో మీరు కట్ చేసుకొని 2 స్లైసెస్ మధ్యలో ఈ స్క్రాంబుల్డ్ ఎగ్స్ పెట్టేసి ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పేపర్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఆల్రెడీ నిన్న. ఆ బ్రెడ్ మీద కొంచెం నెయ్యి, గీ వేస్తే కొంచెం మంచిది కదా, బటర్ అయినా వేసుకోవచ్చు. నాకు గీ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను గీ వేసాను. గీ వేసి జస్ట్ అలా స్ప్రెడ్ చేశాను. చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా వచ్చింది, చాలా క్రిస్పీగా వచ్చింది. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను జస్ట్ అలా బ్రెడ్సే. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా పెట్టేశాను. కొంచెం ఇక్కడ లైటింగ్ పోయిందండి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా పెట్టేశాను. చాలామందికి ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాం కానీ ఎంత టెంపరేచర్, ఎంత టైంలో పెట్టాలి అనేది ఐడియా ఉండదండి. నాకు కూడా స్టార్టింగ్లో తెలియలేదు. సో అందుకని నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రతి రెసిపీకి ఎంత టైం పెట్టాలి, ఎంత డిగ్రీస్, ఎంత టెంపరేచర్లో పెట్టాలి అనేది. సో చూస్తున్నారు కదా, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. నేను వాడుతుంది ఫిలిప్స్ అండి. ఎవరికైనా దీని కంప్లీట్ రివ్యూ కావాలి, ఎలా వర్క్ అవుతుందో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా ఫుల్ వీడియో చేస్తానండి. సో చూస్తున్నారు కదా, పవర్ ఫ్లక్చుయేట్ అవుతుందండి అప్పుడు, అందుకని అలా అయింది. అందుకే లైట్ కూడా సరిగ్గా లేదు. నేను వాడుతున్న ఫిలిప్స్ కంపెనీ అండి, చాలా బాగుంది. దీని రివ్యూ కావాలి అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను అండి. సో చూస్తున్నారు కదా, 180 degreesలో 3 minutes పెట్టానండి. ఇక్కడ ఫస్ట్ 2 minutes పెట్టాను, కానీ 3 minutes పెడితే ఇంకా రొటేట్ చేయాల్సిన పని ఉండట్లేదండి. 3 minutes పెడితే కనుక మంచి క్రిస్పీగా వస్తుందండి బ్రెడ్ అయితే మాత్రం. 180 degrees పెట్టాలి, 3 minutes పెట్టండి. చాలా టేస్టీగా ఉందండి, మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. బాబు 2 years బాబు ఉన్నాడు అన్నాను కదా, బాబు అయితే చాలా ఇష్టంగా చక్కగా 2 slices తినేసాడండి. సాస్ వేసుకొని నేను సర్వ్ చేశాను పిల్లలకి, టమాటో సాస్ వేస్తే ఇంకా ఇష్టంగా తిన్నారు. సో చూస్తున్నారు కదా, 180 degreesలో 3 minutes పెట్టండి. నేను ఇక్కడ 2 minutes చూపించాను, కానీ మళ్ళీ ఆపేసి నేను 3 minutes పెట్టుకున్నాను. 2 minutes పెడితే ఓపెన్ చేసి మళ్ళీ రొటేట్ చేయాల్సి వస్తుంది. అదే 3 minutes పెడితే ఇంక రొటేట్ చేయాల్సిన పని ఉండదు, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా, రొటేట్ చేయడం కూడా వెంటనే కష్టమవుతుంది. సో అందుకే ఫస్ట్ నేను ఇలా పెట్టాను, కానీ సెకండ్ టైం అయితే 180 degrees పెట్టి 3 minutes పెట్టేశాను. హ్యాపీగా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది, సింపుల్గా. నాకు ఎయిర్ ఫ్రైయర్ కొన్న దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ అయినా చాలా క్విక్గా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటున్నారు. డిఫరెంట్గా చేస్తుంటే పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు కదా. సో అలా ఇది చూసారు కదా, రొటేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆ స్పాచులాతో చేద్దామన్నా అవ్వట్లేదు, సో హ్యాండ్ పెట్టాల్సి వస్తుంది. సో అందుకే ఇది తీసేసాక నెక్స్ట్ టైం అయితే నేను 180 degrees 3 minutesలో పెట్టుకున్నానండి. శాండ్విచ్కి 180 degrees 3 minutesలో పెడితే సరిపోతుంది, ఇంకా రొటేట్ చేయాల్సిన పని ఉండట్లేదు, ఈజీగా అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో కూడా. మస్ట్ ట్రై అనే చెప్తానండి పిల్లలకి. ఎగ్ అయినా వేయచ్చు, పిల్లలు ఎగ్ తినలేని వాళ్ళైతే వెజిటేబుల్స్ వేసి ఏదన్నా ఇంకా మన ఇష్టం, బ్రెడ్లో ఏదైనా పెట్టి రోస్ట్ చేయొచ్చు. చిన్న బటర్ పెడితే ఇంకా టేస్టీగా ఉంటుందండి.
ఈరోజు నా దగ్గర బటర్ అవైలబుల్లో లేదు, సో అందుకని నేను గీ వేసి పెట్టేశాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా చేస్తానండి. ఎయిర్ ఫ్రైయర్ సిరీస్ మాత్రం రోజుకోటి ఖచ్చితంగా చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. చాలా హెల్దీ. చూసారు కదా, ఇక్కడ 180 degreesలో పెట్టాను, 3 minutes పెట్టేశాను. లెస్ ఆయిల్ మోర్ టేస్టీ అంటారు కదా, ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో చూసారు కదా, ఇలా సర్వ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది, మస్ట్ ట్రై అనే చెప్తాను. మీకు ఇంకా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.